ఈరోజు పివి నరసింహారావు జయంతి సందర్భంగా నివాళులర్పించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పివి ఘాట్ దగ్గర పుష్పగుచ్చాన్ని ఉంచి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా పివి సేవలను కొనియాడారు. ఆర్థిక సంస్కరణలకు పివి నరసింహారావే నాంది పలికారని చెప్పారు. పివి పేరును తెలుగు జాతి ఎప్పుడు గుర్తుంచుకుంటుంది అని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పివి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఎవరు ఊహించని నిధిలో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా ఆర్బీఐ గవర్నర్ నుంచి ప్రధానమంత్రిగా పెట్టుకొని ఫైనాన్స్ మినిస్టర్గా పెట్టుకొని అంతకుముందు మన దేశ పరిస్థితి ఎట్లుందంటే మన దేశం ఆఖరి గోల్డ్ కూడా విదేశాలలో పెట్టి తీసుకుని వచ్చే పరిస్థితి నుంచి ఈరోజు మాట్లాడుతున్న ప్రభుత్వ పెద్దలు 5 ట్రిలియన్ 6 ట్రిలియన్ మాట్లాడే ఎకానమీ దాకా వచ్చిందంటే అది మన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారి ఆయన ముందు చూపు. ఆ రోజు మన దేశం మీద ఆయనకున్న పరిజ్ఞానం, ఆయనకున్న మేధావి, ఆయనకున్న ఆలోచన విధానంతోనే ఈరోజు ఈ విధమైన భారతదేశం ఈ విధంగా ప్రపంచంలోని 3వ ఆర్థిక పరిపుష్టి దేశంగా డెవలప్ అవడానికి